అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మంత్రి కవాజ్ వచ్చేటప్పటికి షాక్ ఇచ్చారు. ఓ పక్కన త్వరలోనే ఆసిఫ్ మునీరు తర్వాతన షహబాజ్ షరీఫ్ని పిలిచి ఆయన ఏదో మీటింగులు పెట్టబోతున్నారు ట్రంప్. ఈ టైంలో మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దేశ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులు, వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. వాళ్ళు బహిరంగంగానే చేస్తున్నారు, నాలాంటి వాళ్ళని లంచాలు తీసుకుంటే ఎక్కడో చాటుగా తీసుకుంటాం, మేము అయినా కూడా నిందలు మోసాము, తీసుకోకపోయినా వాళ్ళు బహిరంగంగానే చేస్తున్నారు. అమెరికా మిలిటరీ అధికారులు, ప్రతినిధుల సభ సభ్యులు, ఉన్నత స్థాయి పాలకులు తాము ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకుంటున్నట్టు అంగీకరించారు అని చెప్పుకొచ్చారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే షాక్ ఇచ్చేశారు. భారత్ ఎప్పుడు మూడో దేశం మధ్యవర్తిత్వం అంగీకరించలేదు, మూడో పక్షం పాత్ర ఉన్నా మేమేమి అనుకో, ఇది ద్వైపాక్షిక అంశం అని భారత్ పేర్కొంది. సరే, ఏ చర్చలు జరిగినా ఉగ్రవాద వాణిజ్యం జమ్మూ కాశ్మీర్ మీద సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మే 10వ తేదీన సీజ్ ఫైర్ ఆఫర్ వచ్చిన వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్ పాక్ చర్చలు తటస్థ వేదికగా జరుగుతాయని చెప్పుకొచ్చారు. కానీ జూలై 25వ తేదీన దీని మీద నేను మళ్ళీ ఆయన ప్రశ్నించాను. దీనికి రూబియో స్పందిస్తూ భారత్ ద్వైపాక్షిక అంశంగానే దీన్ని చూస్తోందని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోనని చెప్పింది అన్న విషయాన్ని స్పష్టం చేసుకొచ్చారు.